నమస్కారం. ఆర్వే టూర్స్ అండ్ ట్రావెల్స్ గత 25 సంవత్సరాలుగా కొన్ని లక్షల మంది ప్రయాణికులని సురక్షితంగా తమ గమ్యస్థానాలకు తీసుకెళ్లి తమ యాత్ర సంపూర్ణమయ్యే విధంగా ఎంతో మంది యాత్రికుల మన్ననలు పొందింది. మరి ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ఎటువంటి ప్యాకేజెస్ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి, ఏమేమి యాత్రలు ప్లాన్ చేయబోతున్నారు, అలాగే ట్రావెల్ ఎక్స్పో కూడా ఒకటి నడుస్తుంది, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి అనేది తెలియజేయడానికి మనతో పాటు ఆర్వే టూర్స్ అండ్ ట్రావెల్స్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హలో అండి జశ్వంత్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. జశ్వంత్ గారు, 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తూ ఉంటాయి కదా, మరి ఈ మధ్య కాలంలో ఎటువంటి పుష్కరాలు వస్తున్నాయి, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు, ఏమేమి ప్లాన్స్ చేస్తున్నారు యాత్రలు? మీరు అన్నట్టుగా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక పుష్కరం మనకు వస్తూనే ఉంటుంది అనమాట. సో అందుకని ఇయర్ వచ్చేసేసి మనకు యమునా నది పుష్కరాలు వస్తున్నాయండి. సో యమునా నది ప్రవాహం మనకు ఉత్తరప్రదేశ్ అంతా ఉంటుంది. తర్వాత యమునా నది యొక్క ఆరిజిన్ వచ్చేసేసి మనకు యమునోత్రిలో ఉంటుందన్నమాట. సో రెండు దగ్గరలకు సంబంధించి మన దగ్గర ప్యాకేజెస్ అనేది అయితే డిజైన్ చేస్తున్నాం ఆల్రెడీ. సో ఈ పుష్కరాలు మనకు జూన్ మొదటి వారంలో మొదలై సెకండ్ వీక్ వరకు అంటే 12 రోజులు ఉంటాయి అన్నమాట. సో వాటికి సంబంధించి ప్యాకేజెస్ అని కూడా డిజైన్ చేస్తున్నాం. ఓకే. చాలా మంది ఫ్యామిలీతో వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటారు, ఇండివిజువల్గా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరు ఎలా వెళ్ళినా కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి అని అనుకుంటారు. సో మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఎప్పుడు కూడా ఎలా వెళ్ళినా కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండేలాగానే ప్యాకేజెస్ ఉంటూ ఉంటాయి కదా. మరి ఈ పుష్కరానికి సంబంధించి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఎప్పుడెప్పుడు స్కెడ్యూల్స్ ఉన్నాయి అండ్ దాని ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, వాటి వివరాలు చెప్పండి ఒకసారి. మీరు అన్నట్టుగా కంప్లీట్ ప్యాకేజెస్ ఏవైతే ఇప్పుడు మనం డిజైన్ చేసామో 2 nights 3 days వెళ్ళినా బడ్జెట్ ఫ్రెండ్లీ, అలాగే 4 nights 5 days వాళ్ళు చూస్ చేసుకున్నా సరే బడ్జెట్లోనే ఉన్నాయన్నమాట. సో వాటి బడ్జెట్స్ గురించి మనం డిస్కస్ చేస్తే 2 nights 3 days ఏదైతే ప్రోగ్రామ్ ఉందో మనకి 26,000 విత్ ఫ్లైట్స్తో ఇస్తున్నాం. ఓకే. 26,000 విత్ ఫ్లైట్స్తో హైదరాబాద్ నుంచి కానివ్వండి, బెంగళూరు నుంచి కానివ్వండి, గెస్ట్ ఉన్నటువంటి డెస్టినేషన్ నుంచి ఎవరైతే పిలిగ్రిమ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఉన్న డెస్టినేషన్ నుంచి అప్ టు ఢిల్లీ వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాము. సో ఢిల్లీలో దిగినప్పటి నుంచి మళ్ళీ తిరిగి ఢిల్లీ రావడానికి ఈ ప్యాకేజ్ వచ్చేసి 3 days ఉంటుందన్నమాట. సో ఈ 3 daysలో వాళ్ళు వచ్చేసి ఆగ్రా, మథుర, బృందావన్, ఢిల్లీ, వీటితో పాటు మథురా బృందావనంలో ఉన్నటువంటి నదీ ప్రవాహంలో ఎక్కడ మనకు అందుబాటులో ఉంటుందో వీలుగా అక్కడ స్నానం అనేది ఆచరిస్తారనమాట, పుష్కర స్నానం అనేది. సో ఈ విధంగా ఈ 2 nights 3 days ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసాము. సో వీటి ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి విత్ ఫ్లైట్స్తో 26,000 అనమాట. ఈ 26,000లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, అక్కడ మంచి ఏసీ అకామిడేషన్ ఉంటుంది, ఏసీ వెహికల్ కూడా వాళ్ళతో పాటు ఉంటుందన్నమాట. ఈచ్ గ్రూప్తో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా ఫాలో అవుతారండి. ఓకే. సో పుష్కరాలంటే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కదా, సో వాళ్ళ సేఫ్టీ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అలాగే చాలామంది అక్కడికి వెళ్ళిన తర్వాత సిక్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి ఎప్పుడు ఒక ఆరోగ్యానికి సంబంధించి మీరు జాగ్రత్తలు తీసుకుంటున్నారా? తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి గ్రూప్తో పాటు ఒక మేనేజర్ ఫాలో అవుతారనమాట. అలాగే అక్కడ బేస్లో కూడా ఇప్పుడు వాళ్ళు ఆగ్రా వెళ్తే అక్కడ ఒక బేస్ మేనేజర్ ఉంటారు. పుష్కర స్నానానికి ఎలా వెళ్ళాలి, ఎటు వెళ్తే ఈజీ యాక్సెస్ ఉంటుంది, వాటి గురించి ముందుగానే స్టడీ చేసి అక్కడ ఉన్నటువంటి లోకల్ మేనేజర్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తారనమాట. సో మెడికల్ పరంగా ఎవరైనా సిక్ అయినా సరే ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏదైతే ఉందో వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఎవరైతే టూర్ మేనేజర్ ఉన్నారో తన దగ్గర కిట్ ఉంటుంది, అలాగే బేస్ మేనేజర్స్ దగ్గర కూడా ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది ఉంటుంది అనమాట. సో ఎక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరీ ఇంకాస్త ఏదైనా సీరియస్ అయినా సరే ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళడానికి మనకు లోకల్ కన్వీనియన్స్ అనేది ఉంటుంది. ఓకే. ఈ యాత్రలో ఓన్లీ పుష్కర స్నానం ఒకటే కవర్ అవుతుందా, ఇంకేమైనా మనము విజ్ఞాన పరంగా కూడా చూడడానికి అవకాశం ఉంటుంది, ఇంకేమైనా టెంపుల్స్ విజిట్ చేయడానికి ఉంటుందా? ఇందులో ముఖ్యంగా చూసుకుంటే పుష్కర స్నానం అనేది మెయిన్ ఇంపార్టెంట్. వాటితో పాటు చుట్టుపక్కల ఇప్పుడు ఆగ్రా వెళ్తున్నాము, ఆగ్రాలో తాజ్మహల్ విజిట్ ఉంటుంది, అలాగే మథురా, బృందావన్ కూడా వెళ్తారనమాట. సో మథురాలో వచ్చేసి శ్రీకృష్ణ జన్మస్థానం దర్శనం ఉంటుంది. అలాగే బృందావనంలో మనకు చూస్తే అక్కడ 5,500 గుళ్ళు ఉన్నాయన్నమాట. సో వాటిల్లో మనకు ఏవైతే వీలుంటాయి 1, 2, 3 ఏవైతే మెయిన్ టెంపుల్స్ ఉన్నాయో వాటి విజిట్ అనేది ఉంటుందన్నమాట. అలాగే ఢిల్లీలో కూడా కొన్ని ప్లేసెస్ సైట్ సీయింగ్ వచ్చేస్తాయి. ఇది వచ్చేసేసి 2 nights 3 days సంబంధించిన ప్యాకేజ్. అలాగే సేమ్ ఇదే పుష్కరాలకే మన దగ్గర 4 nights 5 days ప్యాకేజ్ కూడా ఉందండి. సో ఈ 4 nights 5 days ప్యాకేజ్ ఏంటంటే ఢిల్లీలో స్టార్ట్ అవుతుంది ఈ ప్యాకేజ్. ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్ళి హరిద్వార్లో గంగా స్నానము, తర్వాత అక్కడ ఏదన్నా మనము పూజా కార్యక్రమాలు చేయించుకోవాలంటే చేసుకొని గంగా హారతి అనేది ఉంటుందన్నమాట. దాని తర్వాత అక్కడ నుంచి యమునా నది ఏదైతే ఆరిజిన్ పాయింట్ ఉందో యమునోత్రి అని చెప్పంటారు, సో అక్కడికి మనం ఈ పుష్కర స్నానం గురించి వెళ్తాం అనమాట. సో యమునోత్రి మనం వెళ్ళాలి అనుకుంటే నేరుగా బస్ అనేది యమునోత్రి వరకు వెళ్ళదన్నమాట. 6 kilometers బిఫోరే జానకి చెట్టి అనే ప్లేస్లో బస్ అనేది హాల్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి 6 kilometers మనము డోలీ కానీ గుర్రం కానీ లేదంటే నడిచి వెళ్ళి
అక్కడ యమునోత్రి ఏదైతే స్టార్టింగ్ ఆరిజిన్ పాయింట్ ఉంటుందో అక్కడికి రీచ్ అయ్యి అక్కడ స్నానం చేసుకొని యమునామాత దర్శనం చేసుకొని రిటర్న్ రావాల్సి ఉంటుంది అనమాట. సో ఈ ప్యాకేజ్ వచ్చేసి 4 nights 5 days ఉంటుంది. ఇందులో 2 nights హరిద్వార్లో ఉంటాము, 2 nights యమునోత్రి బేస్ క్యాంపు రాణాచెట్టిలో ఉంటాం అనమాట. సో ఈ 5 daysకి సంబంధించి మనం విత్ ఫ్లైట్స్తో 40,000 ఇస్తున్నాం అనమాట. ఓకే ఓకే రైట్. అండ్ చాలా మంది 2-3 ఫ్యామిలీస్ కలిపి లేదంటే ఒక 5 ఫ్యామిలీస్ కలిపి వెళ్ళాలి అని అనుకుంటున్నారు కదా, సో వాళ్ళకి ఎలా ప్లాన్ చేస్తారు? వాళ్ళకైనా ఎట్ ఏ టైమ్స్ ఫ్లైట్లో తీసుకెళ్తారా, వాళ్ళకి సెపరేట్గా బస్ ప్లాన్ చేస్తారా, ఎలా ఉంటుంది? మెంబర్స్ని బట్టి ప్యాకేజ్ అనేది వేరేట్ అవుతుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా 2 nights 3 days 4 nights 5 days ఇవి రెండు కూడా గ్రూప్ డిపార్చర్స్ అనమాట. సో వీళ్ళతో పాటు ఒక మేనేజర్ ఫాలో అవుతారు. సో కంప్లీట్ షెడ్యూల్ అనేది ఏదైతే మనం ప్లాన్ చేసామో దానికి అనుగుణంగా వెళ్తారు. లేదు మనం ఏదైనా కస్టమైజ్ చేసుకోవాలి, వెళ్ళేటువంటి పిలిగ్రిమ్స్ మాకు 4 days టైం లేదు లేదా 3 days టైం లేదు, మేము 2 daysలోనే వెళ్ళి రావాలి అన్నట్టుగా ఉన్నా సరే మనం దాని తగ్గట్టుగా కస్టమైజ్ అనేది చేస్తాం అనమాట. అలాగే మీరు అన్నట్టుగా 10 members వెళ్తున్నారు, 8 members వెళ్తున్నారు, ఎంతమంది మెంబర్స్ వెళ్తున్నారు అన్న దాని గురించి చూసుకొని దానికి తగ్గట్టుగా వెహికల్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో షెడ్యూల్ అయితే సేమ్ ఉంటుంది. సో యాజ్ పర్ మెంబర్స్ని బట్టి వెహికల్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఓకే ఓకే రైట్. ఈ ట్రావెల్ ఎక్స్పో కూడా నడుస్తున్నట్టుంది కదా ఇప్పుడు, జనవరి నుంచి జనవరి ఎండింగ్ వరకు కూడా. సో ఆ ట్రావెల్ ఎక్స్పో డీటెయిల్స్ ఒకసారి క్లియర్గా చెప్పండి. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మన ట్రావెల్ ఎక్స్పో అన్నది ఆల్రెడీ January 2nd స్టార్ట్ అయిపోయింది అనమాట. అప్ టు January 31st వరకు ఉంటుంది. సో ఈ పీరియడ్లో కస్టమర్స్ ఎవరైతే బుకింగ్స్ చేసుకుంటారో మన దగ్గర వాళ్ళందరికీ కూడా ఏంటంటే 10% డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట. సో ఈ 10% డిస్కౌంట్ రావడానికి ఏంటంటే గెస్ట్ కేవలం ఒక 10,000 రూపాయలు ఒక నామినల్ అమౌంట్ రిజిస్ట్రేషన్ గురించి పే చేయాల్సి ఉంటుంది. సో 10,000 రూపాయలు పే చేస్తే ఈ పీరియడ్లో ఇయర్ మొత్తం అంటే January 2nd నుంచి December 31st లోపు ఏ ప్యాకేజ్కి వాళ్ళు వెళ్ళాలనుకున్నా సరే ఒక ప్యాకేజ్కి 10% డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట డొమెస్టిక్ టూర్స్ మీద. అదే ఇంటర్నేషనల్ వెళ్ళాలనుకుంటే ఇంటర్నేషనల్ ప్యాకేజ్కి అయితే 5% డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోవాలనుకుంటే కేవలం 10,000 పే చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద మంత్ అయిపోయింది. బుకింగ్స్ అన్నీ కూడా ట్రావెల్ ఎక్స్పోకి సంబంధించి జరుగుతూనే ఉన్నాయి. సో ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నా సరే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాల్ చేస్తే ట్రావెల్ ఎక్స్పోకి సంబంధించి అలాగే యమునా పుష్కరాలకు సంబంధించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తారు. ఓకే. ఆన్లైన్లో కాల్ చేసే వాళ్ళకిను ఆఫ్లైన్లో కాల్ చేసే వాళ్ళకి సేమ్ ఆఫర్స్ ఉంటాయా, లేదంటే ఆఫీస్ విజిట్ అయ్యి మాట్లాడే వాళ్ళకి వేరేగా ఆఫర్స్ ఏమైనా ఉంటాయా? అలాగే ఉండదండి. ట్రావెల్ ఎక్స్పో అనేది కామన్గా ఉంటుంది. సో మనకు ఆల్మోస్ట్ ఆల్ సౌత్ ఇండియాలో 12 బ్రాంచ్లు ఉన్నాయి. సో గెస్ట్ ఎక్కడ నియర్ బై ఉన్నా సరే వాళ్ళ బ్రాంచ్కి విజిట్ చేసి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే తెలుసుకోవచ్చు. లేదు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేసినా వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా వాట్సాప్లో షేర్ చేస్తారన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. యమునా పుష్కరాలకు సంబంధించి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఎటువంటి ప్యాకేజెస్ ఉన్నాయి, ఎన్ని డేస్ ట్రావెలింగ్ ఉంటుంది, సదుపాయాలు అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూశారు కదా, ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో యమునా పుష్కరాలకు సంబంధించి మీరు ప్యాకేజ్ బుక్ చేసుకోవాలి, మంచి ఆఫర్స్ నడుస్తున్నాయి, ట్రావెల్ ఎక్స్పో కూడా ఉంది. ఇది కాకుండా ఇంకేమైనా మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కాల్ చేసి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ట్రావెల్ చేసి ఒక సంపూర్ణ యాత్ర చేసిన అనుభూతిని పొందొచ్చు.